అసుజు కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారు. ఆ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. అసుజు కంపెనీ వాళ్ళ పికప్ ట్రక్స్ ని మీరు రెగ్యులర్ గా హాలీవుడ్ సినిమాల్లో కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన తెలుగు సినిమాల్లో కొన్ని మూవీస్ అయితే చూసే ఉంటారు. వెనక వైపు అయితే కంప్లీట్ ట్రక్ లా ఉంటుంది, ముందు వైపు అయితే కూర్చున్న సిమిలర్ కార్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ అసుజు కంపెనీ వాళ్ళు డి మ్యాక్స్ అనే ఒక ఈవీని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. దీన్ని లాంచ్ చేయలేదు కానీ దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అనేది రివీల్ చేశారు. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3500 kgల లోడ్ కెపాసిటీ అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. 66 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ చూసుకున్నట్లయితే 263 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక సర్టిఫైడ్ రేంజే. అలానే ఇందులో 325 న్యూటన్ మీటర్ల టార్క్ జనరేట్ చేయగలిగే మోటార్ అయితే ఈ పర్టికులర్ ట్రక్ లో అయితే యూజ్ చేస్తున్నారండి. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 10.1 సెకండ్లో అయితే చేరుకోగలదు. ఈ కీ ఎలక్ట్రిక్ ట్రక్ లోని టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 128 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో 2 ఛార్జింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్ తో పాటుగా 11 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ సాయంతో మన ఈ ట్రక్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 8 నుండి 10 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. అదే కనుక 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి ఈ అసుజు సంబంధించిన మినీ ట్రక్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 1 గంట సమయం పడుతుంది అనమాట. 0 to 80% అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే అసుజు డి మ్యాక్స్ ఈవీ ఏదైతే ఉందో, అవుటర్ బాడీ చూసుకుంటే ప్రీవియస్ గా డీజిల్ వర్షన్ ఏదైతే ఉందో సిమిలర్ డిజైన్ తోనే వస్తుంది అనమాట. పెద్దగా మార్పులు ఏం కనిపించు, బట్ ఇంటర్నల్ గా ఆ ఇంజిన్ ప్లేస్ లో మనకి మోటార్, కంట్రోలర్, బ్యాటరీ ఇవన్నీ కాంపోనెంట్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. బేసిక్ మనకి అవుటర్ పార్ట్ చూసుకుంటే మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు. ఈవీకి కానివ్వండి, ప్రీవియస్ గా ఉన్న డీజిల్ వర్షన్ సిమిలర్ డిజైన్ తోనే కనిపిస్తున్నాయి. అలానే కార్ లోపల ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇస్తున్నారు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. హీటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అడాస్ వంటి ఫీచర్స్ కూడా ఈ పర్టికులర్ మినీ పికప్ ట్రక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో ఫీచర్ చూసుకున్నట్లయితే 4-wheel డ్రైవ్ తో పనిచేస్తుంది. అలానే రఫ్ టెరైన్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 600 మిల్లీమీటర్ వరకు వాటర్ సంబంధించిన వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఈ పర్టికులర్ మినీ పికప్ ట్రక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అసుజు కంపెనీ నుంచి ప్రీవియస్ గా ఎవరైతే డీజిల్ ట్రక్స్ యూజ్ చేశారో వాళ్ళకి కొంచెం ఈవీ పరంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ గానే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే హై పవర్ మోటార్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రేంజ్ పరంగా కూడా మంచి సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా ఇది లోడ్ కెపాసిటీ పెడితే ఎంత రేంజ్ వస్తుంది అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేయలేదండి. బట్ ఇతర డీటెయిల్స్ మాత్రం మరీ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు రివీల్ చేయలేదు. బట్ బేసిక్ గా ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, జనాలు బేసిక్ గా ఒక ఎలక్ట్రిక్ కార్ లో గమనించే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, ఈ వెంటిలేషన్ సీట్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఇక చివరిగా దీని యొక్క ప్రైస్ పరంగా చూసినట్లయితే కంపెనీ వాళ్ళు అయితే యాజ్ ఆఫ్ దీని యొక్క ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. కానీ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా సుమారుగా 35 నుండి 36 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అలానే దీని యొక్క వారంటీ కూడా బేస్ వారంటీ సుమారుగా 5 సంవత్సరాల వరకు వారంటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే 8 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న ఈవీ కార్ సెగ్మెంట్ సంబంధించిన వారంటీ పారామీటర్స్ మనం చెక్ చేసుకుంటే కనుక ఈ 5 to 8 year సెగ్మెంట్ లో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే అసుజు కంపెనీ వాళ్ళు అయితే భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ముందుగా లాంచ్ చేయట్లేదు. ఇతర దేశ మార్కెట్ లో అయితే ఫస్ట్ లాంచ్ చేసిన తర్వాత దాని నుంచి మన ఇండియన్ వర్షన్ కూడా త్వరలోనే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చివరిగా ఈ అసుజు కంపెనీ వాళ్ళు కమర్షియల్ వెహికల్ షో ఏదైతే జరిగిందో అక్కడ ఈ అసుజు సంబంధించిన మినీ పికప్ ట్రక్ ఎలక్ట్రిక్ వర్షన్ అయితే రివీల్ చేయడం జరిగిందండి. కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి, కంప్లీట్ గా దీని యొక్క ప్రైస్ వివరాలు అనేవి మనకి మరికొన్ని రోజుల్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అసుజు కంపెనీ వాళ్ళ మొట్టమొదటి మినీ పికప్ ట్రక్ ఎలక్ట్రిక్ వర్షన్ యొక్క పూర్తి సమాచారం. ఇలా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.